మేడం చెప్పండి, ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి, అసలు ఏం జరిగింది? నమస్తే అండి, నా పేరు పద్మజ అండి. నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో స్టేట్ జాయింట్ సెక్రటరీ అండి. నాకు గత నెల 24వ తారీఖు నుంచి ఈ కేసు అనేది నడుస్తుందండి. నాకు ఆల్రెడీ దీని మీద కంప్లైంట్ వచ్చింది. పసుపులేటి వెంకటేశ్వరరావు గారు, పసుపులేటి లక్ష్మి అనేవారు పసుపులేటి శేఖర్ బాబు మీద కంప్లైంట్ ఇచ్చున్నారండి. సిపి గారి దగ్గర నుంచి ఆల్రెడీ చంద్రలపాడు పిఎస్కి రిఫర్ చేశారండి. రిఫర్ చేశారు. అక్కడ ఆమె మీద దాడి జరిగితే అది మాత్రం ఎఫ్ఐఆర్ చేశారండి. మళ్ళీ నిన్న నైట్ మాత్రం దాడి జరిగిందండి. నన్ను నైట్ మళ్ళీ నాకు వాళ్ళు ఫోన్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగిందండి. జరిగితే నేను ఆల్రెడీ వాళ్ళకి మీరు మీరు కంగారు పడద్దు, డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేయండి అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగిందండి. గతంలో కూడా ఇలా జరిగితే ఎస్ఐ గారితో మాట్లాడటం జరిగిందండి. సీసీ కెమెరాల గురించి, ఆస్తి గురించి. తర్వాత ఏసీపీ తిలక్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగిందండి. సార్, అతను సీనియర్ సిటిజను, మీరు ఏదో సర్ది చెప్పి బయటికి పంపించండి సార్ అంటే, ఆయన సీనియర్ సిటిజన్ అయితే ఏంటి రెడ్ కార్పెట్ వేయాలా అని చెప్పారు. మరి ఆయన ఏ ఇదిలో ఉన్నారో అర్థం కాలేదండి. మరి సీనియర్ సిటిజన్ కి రక్షణ లేకపోతే రేపు మనం తల్లిదండ్రులమే కదండి, వాళ్ళకి రక్షణ ఏంటి సార్ చెప్పండి. దీని గురించి స్పందించి వివరించైనా మీరు సీనియర్ సిటిజన్ కి హెల్ప్ చేస్తారని, వాళ్ళకి రక్షణగా ఉంటారని కోరుకుంటున్నాను. మాది చంద్రపాడు మండలం ముప్పాల గ్రామం సార్. నాకు 4 ఆడపిల్లలు, ఒక్కడే మగపిల్లలు సార్. నాకు ఇల్లు ఉంది సార్, ఇక్కడ ముప్పాలలో ఇల్లు ఉంది. అయితే ఆ ఇల్లు నాకు దాచేయి, మీరేమన్నా కానీ నాకు సంబంధం లేదు, నా ఇల్లు నాకు ఖాయమంటున్నారు సార్. నా కొడుకు నన్ను నా భార్యని ఇబ్బంది పెడుతున్నారు సార్. చంపటానికి కూడా వెనకట్లేదు సార్. భార్య భర్తలు ఇద్దరు కలిసి సార్. అతను క్రితంలో ఎక్కడో నందిగంలో ఉండి, అద్దెంట్లో ఉండి పని చేసుకుంటా, నేను అద్దెంట్లో ఉండలేను, పైన చిన్న రూప్ వేసుకుంటానంటే వేసుకోమన్నా సార్. పైన నా బిల్డింగ్ మీద ఈరోజు నాకు 10 లక్షలు అయినాయి. ఆ పైన వేసుకుంటే మీరిద్దరు వెళ్ళిపోండి, మీరు ఖాళీ చేసి వెళ్ళాలి అని చంపడానికి ప్రయత్నం చేస్తాను సార్. నన్ను నా భార్య అని తల పగలగొట్టాడు సార్ క్రితంలో. నేను ఇక్కడ లేను సార్, మైలవరంలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుకుంటా బైక్ స్టాండ్లో వర్క్ చేస్తున్నాను సార్. నైట్ వర్క్ 3 నెలలు బట్టి. నేను లేని సమయం చూసి నా భార్యని కొంచెం చంపటానికి చూశాడు సార్. తలకాయ పగిలిపోయింది సార్ నా భార్య. ఆ రోజు నుంచి నాకు భార్య కలుగుతుంది సార్. నా భార్య చంపుతుందని ఇది సార్ నా మ్యాటది. నాకు నేను అల్లారుముద్దుగా పెంచాను సార్. అని 4 ఆడపిల్లలైనా మగోడు కావాలని పెంచితే వాడు దుర్మార్గుడు. భార్య మాటలిని భార్య దుర్మార్గుడు సార్. ఆమె ఒక్క మాటలిని వాడు నన్ను హింస పెడుతున్నారు సార్. మమ్మల్ని హింస పెడుతున్నారు. నా బిడ్డలు వస్తే వాళ్ళని రానియకుండా ఆ అమ్మాయి వచ్చే చాలు సార్, కారాలు మిరియాలు నూరి ఈ బొచ్చులు పక్కన కొట్టి వాడిని రెచ్చగొట్టి వీళ్ళ మీదకి ఉసిగొలుపుతుంది సార్. 4 అడుగులున్నర ఉంటుంది సార్. మంచి వ్యక్తి అయ్యా, మా బాధలు ఇవి కాబట్టి దయించి పోలీసు వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. ఒకసారి అయింది, 2 సార్లు అయింది, 3 సార్లు అయింది సార్. మమ్మల్ని కొట్టిన కాలంలో కింద ఉంటే ఎస్ఐ గారు ఇందాక వచ్చి పైకి వెళ్ళి 2 కర్ర మొక్కలు తీసుకొని వస్తాడు సార్. వాడు చూపించినాయి. పాపం ఆయన మా అబ్బాయి టీ పార్టీలు బాగా చేస్తాడు సార్. పెద్దోళ్ళకి చక్కగా అక్కడ ఒక అరగంట సేపు కూర్చొని సార్ టీ కాఫీలు తాగి బిస్కెట్ తిని మా అయ్య కిందకి వచ్చి 2 కర్రలు ఆడించి పట్టుకొచ్చాడు సార్. భుజాన్ని పెట్టుకోవాలి. మా కర్రలు ఇక్కడే ఉన్నాయి సార్. ఆడగొట్టి నా కొడుకు కొట్టిన కర్రలు ఇక్కడే ఉన్నాయి. 7-8 కర్రలు ఉన్నాయి. ఈ ముట్టుకోదా, ఎందుకంటే చెయ్యి ఏదన్నా మైలు పడుతుంది. అవి మటుకు భుజాన్ని పెట్టుకొని వచ్చాడు సార్. ఇది సార్ ముప్పాల గ్రామం సార్.
నా కొడుకు డాక్టర్ పెట్టి రాత్రి కొట్టాడు సార్ నన్ను. ఏడు ఇరిగిపోయి ఇరిగిపోయింది సార్. ఓరు ఊడిపోయింది సార్. 2 కాలుది ఏది పసుపుదేటి వెంకటేశ్వరరావు. నా కొడుకు పేరు పసుపుదేటి శేఖర్ బాబు. అతని భార్య పేరు నాగమణినా కృష్ణవేణి. నేను చేసుకో కృష్ణవేణి. ఆమె గారిది కంచెల, ఏడుకు దగ్గర కంచెల. కొత్తూరా పాతూరా? పాతూరు సార్. పాత కంచెల. రామిరెడ్డి అంట వాళ్ళు. మరి మిమ్మల్ని గోల్డ్ తీసేస్తే మీరు పోలీసులు చెప్పారా? ఏ సార్, కట్టించుకున్నప్పుడు పోలీసు వారు వచ్చారు సార్ అక్కడికి. ఎక్కడ నంద్యాలలోనా చంద్రపాలెం? నందిగావ్ సార్. నందిగావ్ హాస్పిటల్కి వచ్చారు సార్. ఇవన్నీ చూపించాను. ఆయన గారే పిలిపించి కట్టించారు సార్. ఆయన గారు మరి ఎస్ఐ గారు కానిస్టేబుల్ అనేది నాకేం తెలియదు సార్. ఆయనకి టోపీ ఉంది, అందరికీ టోపీలు ఉంటాయి కదా, నాకు తెలియదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? లేదు సార్, మేమేం తెలియదు. ఆయనే రాసుకుని వెళ్ళారు. అమ్మా నేను కంప్లైంట్ పెట్టిందాలేమో అన్నారు సార్. పోలీసులు ఏమన్నారు? అసలు అక్కడే మాకు కలిసింది. తర్వాత ఇందాక వచ్చారు సార్ పోలీసులు. ఇందాక ఎంక్వైరీకి వచ్చారు సార్ ముప్పాళ్ళు. వచ్చి మరి ఏం జరిగింది అన్నీ అడిగారు. మాకు ఎఫ్ఐఆర్ రాసాము అని చెప్పారండి, కానీ అదేమి నాకు రాలేదు, మెసేజ్ అదేమి రాలేదు. ఎఫ్ఐఆర్ నంబర్ అది నాకు రాలేదు మెసేజ్లో. మా నెంబర్స్కి ఏవి రాలేదు. మా నాన్న నెంబరు, మా అమ్మ నెంబర్ ఇచ్చాను, రాలేదు. కంప్లైంట్ రాసి ఇచ్చారా? కంప్లైంట్ మేము హాస్పిటల్లోనే ఇచ్చామండి. కొట్టినప్పుడు ఇదిగోండి దెబ్బలు ఉన్నాయి. నాకు కొట్టాడు బాగా. వాళ్ళ ఆవిడ నన్ను బాగా కొట్టింది, మా పాపను కొట్టిందండి. తలకి దెబ్బ తగిలింది నాకు. మా పాప కంట్లో కారం వేసింది, నాకు ఒళ్ళంతా కారం వేసింది, డ్రెస్ అది చింపేసిందండి. అది బాగా కొట్టింది ఆ అమ్మాయి. వాడు కర్రతో కొట్టాడు. ఆ కారం డబ్బా తీసుకొని వచ్చిందండి పైనుంచి. ముప్పాళ్ళ గ్రామం అండి. మా నాన్నగారి పేరు పసుపులేటి వెంకటేశ్వరరావు, మా అమ్మగారి పేరు పసుపులేటి లక్ష్మి, నా పేరు పసుపులేటి పద్మావతి. నన్ను గుంటూరు ఇచ్చారండి, అత్తగారు ఊరు గుంటూరు అనమాట. యాక్చువల్గా ఏంటంటే మా తమ్ముడు ఏదైతే మాకుంది ఇల్లు పసుపులేటి శేఖర్ బాబు, ఆయన భార్య రామ్ శెట్టి కృష్ణవేణి, ఈవిడ ఇద్దరు కలిసి ఏంటంటే రామ్ రెడ్డి కృష్ణవేణి, వీళ్ళిద్దరూ కలిసి ఏంటంటే మాకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు కొద్దిగా పొలం ఉంది. ఆ పొలం కోసం ఏంటంటే ఆ పొలము ఇంటి కోసము మా నాన్న మా అమ్మని విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు, టార్చర్ పెడుతున్నారు. గత 3 నెలల నుంచి ఇంకా ఎక్కువ చేశారు. ఇది వరకు కన్నా గత 3 నెలల నుంచి ఇబ్బంది మీద ఇబ్బంది పెడుతున్నారు. మేము ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటాము. మా వారు, నేను, పిల్లలు హైదరాబాద్లో ఉంటామండి. ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ప్రతిసారి మాకు కూడా రావడానికి కుదరట్లేదు. ప్రతిసారి వీళ్ళని కొట్టినప్పుడల్లా స్టేషన్కి వెళ్ళడం, ఎఫ్ఐఆర్ అని చెప్తారు, తిరిగి వచ్చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ అని చెప్తారు, తిరిగి వచ్చేస్తున్నారు. మాకు ఏమి రిజల్ట్ దొరకలేదు అందులో. నైట్ మేము మా అత్తగారు 1 వీక్ ఉండేసి మేము రిటర్న్ వచ్చాము. మా అమ్మని చూద్దామని చెప్పేసి ఆ నైట్ స్టే చేసి పొద్దున్నకి మేము వెళ్ళాలి. అలాంటి వాళ్ళని ఏం చేస్తున్నారంటే ఇద్దరు కలిసి వాళ్ళు మా ఇంటి ముందు నుంచి పైకి వెళ్ళాలి. నైట్ మా ఇంటి ముందు నుంచి పైకి వెళ్ళాలైతే మేమందరం కూర్చొని మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉంటే ఏదో దుర్భాషలాడుతూ వెళ్తుంది వాళ్ళ వైఫ్. వెళ్తుంటే మా అక్క పెద్ద ఆవిడ ఉంది కాబట్టి ఆమె ఏం చెప్పిందంటే, మా పెద్దక్క రమాదేవి, ఆమె అలా మాట్లాడకూడదు, నీ భార్యకి చెప్పు అన్నదానికి నేను మాట్లాడతాను అని చెప్పి మీదకి వచ్చాడండి. పిల్లలు, నా భర్త, మా అమ్మ, నాన్న అందరం మేము అక్కడే ఉన్నాము. అక్కడే ఉంటే ఆ అమ్మాయికి సైగ చేసి కారం డబ్బా తీసుకొని వచ్చి విపరీతంగా కారం మొత్తం నా మీద జల్లి, మా పాప 10 years పాప ధృవి, ఆ పాప మీద కొట్టాడు. అంటే మా అక్క మా అమ్మ బీపీ డౌన్ అయిపోయిందండి. లోపలికి తీసుకెళ్ళి తలిపేసేసాము. ఇక నన్ను బాగా కొట్టి ఇదిగోండి స్వెల్లింగ్ వచ్చేసింది, చెయ్యి తలకి బొప్పు కట్టిందండి. డ్రెస్ అంతా పట్టి చింపేశారు ఇద్దరు భార్యాభర్త. నాన్న అడ్డం పడ్డారు. నాన్న చేతికి ఏమో గోరు పీకేశాడు, కొట్టి కర్రతో కొట్టి లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్కి, లాస్ట్ ఫింగర్కి, రైట్ లెగ్కి ఫింగర్కి కూడా గోరు తీసి పగలు కొట్టేశాడు. అడ్డం వచ్చారు నాన్న. నాకు అడ్డం వచ్చేసరికి కొట్టాడు అనమాట. నాన్న కర్రలు తీసుకొని కొట్టారనమాట.
కొడితే ఇలా జరిగింది నాన్నకి. లాస్ట్ టైం అమ్మకి తలబాగలు కొట్టారండి. అప్పుడు మేము లేము ఇక్కడ. యాక్చువల్గా మేము ఉండేది హైదరాబాద్ కదా, ప్రతిసారి మేము ఉండలేము కదా. అంటే మేము ఉన్నాము అని చెప్పి ప్రతిసారి ప్లాన్ వేసి ఇలా చేస్తున్నారండి. అమ్మ ఒక్కతే ఉన్నప్పుడు అమ్మని విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు. మేము ప్రతిసారి అయితే గొడవల కోసం రాలేం కదా, మేము వచ్చినప్పుడు కూడా గొడవే ఇలా చేస్తున్నారు. ఆమె తలబాగలు కొట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందన్నారండి. ఒక్క రోజు కూడా స్టేషన్కి పిలవలేదు. ఇప్పుడు ఎన్నిసార్లు పెట్టుంటారు? ఎన్నిసార్లు జరిగింది? 3 times అయిందండి. ఎప్పుడు ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాళ్ళ? 2 times వెళ్ళారు. అమ్మోళ్ళు 2 times వెళ్ళారు, మేము ఒకసారి లేవండి. ఎఫ్ఐఆర్ అయింది అంటున్నారు, అంతే. ఎఫ్ఐఆర్ అయింది. ఆవిడకి కనీసం చిన్న ఫోన్ ఉందండి, అదిగోండి ఆ మొబైల్ ఉంటుంది. అట్లీస్ట్ 100కి డైల్ చేయడం కూడా ఆవిడకి చేత కాదు. ఈయన చెప్పారు, ఈయన ఈ ఏదో ఒక సైకిల్ స్టాండ్లో పని చేసుకోవడానికి వెళ్ళాను నేను ఈ వయసులో అని చెప్పారు. మీకు ముందే చెప్పున్నారు. ఆవిడని ఒక్కదాన్ని చూసి వెళ్ళిపోతారా వెళ్ళిపోరా, ఇంట్లోంచి ఖాళీ చేస్తారా లేదా, నాది, నేను వారసుని, నాది, ఆడపిల్లలు రాకూడదు, ఇదే కాన్సెప్ట్ మీద ఉన్నాడు. ఇది ఇంతే అండి, ఇదే జరుగుతుంది ప్రతిసారి. రిపీటెడ్ అటాక్స్ మా అమ్మ మీద, రిపీటెడ్ అటాక్స్. ఫస్ట్ టైం మా నాన్న ఉన్నారు కాబట్టి తెలిసింది ఎలా కొడతాడు వీడు అనే విషయం గ్రహించుకున్నారు ఆయన నిన్న. మా అమ్మని లాస్ట్ టైం ఒక్కదాన్ని చూసి, వాళ్ళ ఇంట్లో కెమెరాలు ఉన్నాయండి, పెట్టుకున్నాడు. మాకు ఇక్కడ ఏం లేవు, లోపలికి వెళ్ళి డోర్లు బదులు పెట్టుకొని లోపలికి వెళ్ళి అమ్మ తలకాయ బదులు కొట్టి 2 stitches పడ్డాయండి గవర్నమెంట్ హాస్పిటల్లో. 2 stitches పడితే ఆ భయానికి అమ్మ ఉండట్లేదు, ఆ అక్క దగ్గర ఉంటుంది. ఒక 20 రోజుల క్రిందట వచ్చిందనమాట. ఒక 1 week నుంచి పొలం వెళ్తుంది. ఎందుకు ఇంట్లో ఉంటే మళ్ళీ ఇబ్బంది పెడతాడు అని చెప్పేసి కూలికి వెళ్తుందండి. పొద్దున్నెళ్ళి వస్తుంది. వచ్చినప్పటి నుంచి వాళ్ళు కవ్వించడం, కొట్టడానికి ఏదో ఒకటి సాకు వెతుక్కొని ఆమెని టార్గెట్ చేయడం, నా మీదకి వచ్చిందని మళ్ళీ రివర్స్ చెప్పడం. ఆ వయసు ఎంత? 66 ఏజ్, 74 ఏజ్. వాళ్ళు ఎంతున్నారు? అలాంటప్పుడు 78 ఆధార్, యాజ్ పర్ ఆధార్ 78. అలా వాళ్ళు కొడుకుని అల్లారు ముద్దుగా పెంచి 4 ఆడబిడ్డల తర్వాత కన్నా కొడుకుని కొట్టడానికి వెళ్తారా? మీరు చెప్పండి. మీరేం కోరుకుంటున్నారు? దేనికోసం ఇదంతా చేస్తున్నాడు? ఆస్తి కోసం చేస్తున్నాడు. చంపడానికి కూడా వెనకాడట్లేదు భార్య భర్త. ఇది మేమేం కోరుకుంటున్నాం? మా అమ్మ నాన్న వాళ్ళ సొంత స్వార్జితం, అది కష్టార్జితం. కష్టార్జితంలో వాళ్లే ఉంటారు. వాళ్ళ తదనంతరం తీసుకోమనండి. ఇప్పుడు వాళ్ళ పేపర్స్ రాసి ఇంట్లోంచి వెళ్ళమని చెప్పి ఇబ్బందులు పెట్టి కొట్టడం, చంపడం, కత్తులు, గొడ్డళ్ళు, రాళ్ళు, కారాలు తీస్తే వాళ్ళు ఎదుర్కోగలరా ఇలాంటివి? మేముంటేనే వాళ్ళని హ్యాండిల్ చేయలేని వాళ్ళం. వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళు చేయలేరు. వాళ్ళ ఏజ్కి సీనియర్ సిటిజన్స్, వాళ్ళు ఎలా చేస్తారు చెప్పండి? వాళ్ళు ఎలా కొడుకుని కొట్టగలరు? ఆయన ఎంతున్నాడు మీరు చూసుకోండి. ఆయన ఏజ్ ఏంటి, ఆయన ఎంతున్నాడు? వీళ్ళు వెళ్ళి రెంట్లకు ఉండి మెయింటెనెన్స్ ఇవ్వడం ఏంటి? ఏ కొడుకు అలా చెప్తారు చెప్పండి? వీళ్ళకి మెయింటెనెన్స్ ఇచ్చే ఆయన వెళ్ళి ఉంటే బాగుంటుంది కదా. ఏజ్ ఉంది, మంచి జీతం ఉంది, అన్నీ ఉన్నాయి కదా. తర్వాత నువ్వే తీసుకో, మాకెందుకు? మాకు ₹1 కూడా వద్దండి. వీళ్ళకి లేవంటే మేమే తెచ్చిస్తాం, ఇంకా కావాలంటే మేమే చూసుకుంటాము. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని కని పెంచారు కదా, మాకు ఆ బాధ్యత ఉంది. మేము మా భర్తలకు చెప్పుకోగలం, మా అమ్మా నాన్న మాకు ముఖ్యమే అని చెప్పుకోగలం. మా తమ్ముడు ఇలా పట్టించుకోవట్లేదు, ఇలా అది మా పరిస్థితి ఇది అని చెప్పుకొని మేము చూసుకోగలం. కానీ ఈ రకంగా చేసే కొడుకునైతే మేము ఎక్కడా చూడలేదండి. మాకు న్యాయం